34 రోజుల్లో 3,00,000 అనే వీడియో చేశాను. 3,00,000 మేము అచీవ్ అవుతామా లేదా అని చాలామందిని కామెంట్ చేయమని చెప్పాను. చాలామంది పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇచ్చారు. అన్నా మీకు 2,95,000 వస్తాయని. కొంతమంది కొద్దిగా వేరే పదజాలంతో కూడా మెసేజ్ పెట్టారు. ఎవరిని తప్పు అనడానికి లేదు. ఎందుకంటే మనము చూడలేదు కాబట్టి ఖచ్చితంగా అది జరగదేమో అనిపిస్తుంది అందరికీ కూడా. కానీ మనం చేసి చూయించినప్పుడు ఆ రిజల్ట్‌ని మనము చూయించినప్పుడు అప్పుడు నమ్ముతారు. అందుకే నేను ఇక్కడ పూర్తిగా లిఫ్టింగ్ పోయింది కూడా వీడియో తీసి పెట్టాను. ఈరోజు సాయంత్రం బుక్ క్లోజ్ అవుతుంది. బుక్ క్లోజ్ అయిపోయిన తర్వాత నేను ఆ జీసీ పేపర్ పెట్టి కూడా మీకు ప్రూఫ్‌తో ఒక వీడియో అయితే చేసి పెడతాను. లిఫ్టింగ్ రోజు ఈ విధంగా జాలీ ఉంటుంది. జాలీలో వాళ్ళకి 16 కోళ్ళు కావాలా, 15 కావాలా, 17 కావాలా చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత మనం అన్ని కోళ్ళని తీసుకొచ్చి దీంట్లో వేయాలి. మొదటి కాంట నాకు 16 కోళ్ళు కావాలని చెప్పారు. ఆ వెయిట్ అయితే వాళ్ళకు నచ్చింది. ఆ తర్వాత అన్నీ కూడా 16 వేసుకుంటారండి అని చెప్పారు. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పక్కన కూర్చొని నేను రాసుకున్నాను. ఒక్కోసారి యావరేజ్ వెయిట్ వాళ్ళకి ఇంకెక్కువ కావాల్సి ఉంటే 16కి 18 కోళ్ళు వేయమని చెప్తారు. ఎక్కువ వచ్చిందనుకోండి తక్కువ వేయమని చెప్తారు. వాళ్ళకి ఎంత నచ్చితే అంత మనము ఇచ్చేసి పంపిస్తూ ఉండాలి. ఇలా ఒక్కొక్క జాలిలో వాళ్ళు కోళ్ళు వేస్తూ ఉంటారు. 15 అయితే 15, 18 అయితే 18. మనము చేయాల్సింది జాగ్రత్తగా అక్కడ కాంటలో కనిపించిన వెయిట్ రాసుకోవాలి. పక్కన కోళ్ళు రాసుకోవాలి. ఆ తర్వాత ప్రతి జాలి కూడా లెక్క పెట్టుకోవాలి. ఎన్ని జాలీలు అయిపోయాయి, వన్ సైడ్ ఎన్ని వేసుకున్నారు, ఇంకో సైడ్ ఎన్ని వేసుకున్నారు, అలా ప్రతి ఒక్కటి కూడా నమోదు చేస్తూ ఉండాలి. చాలా చాలా అలర్ట్గా ఉండాలి మనం. వర్షం స్టార్ట్ అయింది. కొద్దిసేపు లిఫ్టింగ్ చేశాము. మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ అవ్వగానే కుర్చీలన్నీ తీసుకొని లోపల వేసుకొని ఫామ్ లోపల నుండి కాంటాన్ని గమనించుకుంటూ రాసుకుంటూ ఉన్నాను. మధ్యలో మనం ఎక్కడ కూడా ఆపొద్దు. వర్షం వచ్చినా కూడా మనకు పెద్దగా ఇబ్బంది ఏం జరగదు. కాంటా ఒకటి తడుస్తుంది. ఇక్కడ కాంటా చూడండి. కాంటా మీద ఒక కవర్ పెట్టి అయితే నేను సరి చేసుకున్నాను. ముందు జాగ్రత్తగా 2 కాంటాలు తీసుకెళ్ళాను. వర్షం వచ్చి ఏదైనా జరిగి కాంటా ఆగిపోతే చాలా ప్రమాదం అని. లాస్ట్ బండితో నేను అనుకున్న 10,930 కేజీలు అయితే పూర్తయింది. లాస్ట్ బండిని కూడా చాలా జాగ్రత్తగా అన్ని కాంటాలు లెక్క చేసుకున్నాను. హ్యాపీ మనం ఏదైతే అనుకున్నామో అది గోల్ని రీచ్ అయినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. నా మొహంలో చూడండి చాలా సంతోషం అయితే ఉంది. ఎందుకంటే మేము ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో అది మేము రీచ్ అయ్యాం. అందుకే చాలాసేపు నిలబడి కూడా రాసుకున్నాను.